ప్రైజ్ ద లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో మీకు నా హృదయపూర్వకమైన శుభాలు తెలియజేస్తున్నాను. ప్రభువు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఈ దినము కొరకు సిద్ధపరచబడిన దేవుని యొక్క వాక్యం, నేను చెప్పిన మాట తప్పకుండా జరుగును. ఇదే యెహోవా వాక్కు. యెహెజ్కేలు గ్రంథం 12వ అధ్యాయం 28వ వచనం. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని జనాంగమా, ప్రభువుని ప్రేమించి వెంబడించుచు ఆయనను ఆరాధించుచున్న ప్రజలారా, దేవుని యొక్క వాక్కుని మీరు గమనించండి. ఆయన చెబుతూ ఉన్నారు, నేను చెప్పిన మాట తప్పకుండా జరుగును. ఈ లోకములో ఏ వ్యక్తి యొక్క మాట అయినా జరుగుతుందో జరగదో మనము అనుమానించవలసి ఉంటుంది, కానీ దేవుని నోటి మాట మాత్రం తప్పకుండా జరుగుతుంది. మనము నమ్మవలసిన వారమై ఉన్నాం, మనము విశ్వసించవలసిన వారమై ఉన్నాం. మన జీవితాలలో అనేక విషయాలు జరగకుండా జరిగిపోతూ ఉంటాయి. అయితే దేవుని యొక్క నోటి మాట తప్పకుండా జరుగుతుంది, నిశ్చయముగా జరుగుతుంది. ఆ మాట యందు విశ్వాసం ఉంచి, నా దేవుడు మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు, మాట మార్చని దేవుడు, మార్పు లేని దేవుడు, నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడు అనే విశ్వాసం నీ హృదయములో నిండునుగాక. భూమి ఆకాశములు గతించవచ్చునేమో, కానీ ఆయన మాటలో సున్నైనను పుల్లైనను తప్పిపోదు అని శ్రేష్ఠుడైన దేవుడు నిశ్చయముగా మనకు తెలియజేస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డ, అనేక రకాలైనటువంటి అనుమానాలు, అనేక రకాలైన పోరాటాలు, వీటి మధ్యలో నీవెంతో నలిగిపోతూ ఉన్నావు. ఆర్థిక పరిస్థితులు ఒక పక్కన, అనారోగ్యం మరొక పక్కన, నిందలు అవమానాలు మరొక పక్కన, ఇలాగున నలుదిక్కులా నీ మీద జరుగుతున్న దాడి మధ్యలో దేవుని మాటను నువ్వు జ్ఞాపకం చేసుకుంటే ధైర్యపరచబడతావు. మనల్ని ధైర్యపరిచేది, మనల్ని బలపరిచేది, మన జీవితాలలో ముందుకు కొనసాగునట్లు చేయునది దేవుని మాట. ఎందుకు అంటే ఆయన మాట తప్పకుండా జరుగుతుంది. అవును, తప్పకుండా నా దేవుని మాట జరుగుతుంది అనే విశ్వాసం నీ జీవితంలో ఉన్నప్పుడు ఒక విజయ పతాకాన్ని నువ్వు ఎగరవేయగలుగుతావు, జయ జీవితాన్ని చూడగలుగుతావు. దేవుని మాట యొక్క నెరవేర్పు నీ కనులారా చూచి, మనసారా సంతోషించి, నోటి నిండా నవ్వి ప్రభువుని ఘనపరుస్తావు, హర్షధ్వనులతో ఆరాధిస్తావు. నా ప్రియ సహోదరుడా సహోదరి, ఈరోజు నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నావో దేవుడు చూస్తూ ఉన్నాడు. నీ ప్రతి పరిస్థితులలో ఆయన నీకు చెప్తున్న మాట, నేను చెప్పిన మాట తప్పకుండా జరుగును. అట్టి మాటల కొరకు మన జీవితాలను అప్పగించుకుందాం. ప్రేమ స్వరూపుడైన మా తండ్రి, పరిశుద్ధుడైన ప్రభువా, మీకు వందనాలు. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడా, మీ మాటలు ఎన్నడూ వ్యర్థమైనవి కావు, మీ మాటలు ఎన్నడూ కూడా నిరుపయోగమైనవి కావు. నిశ్చయంగా మాటలు నెరవేర్చే మంచి దేవుడవు తండ్రి. నేను చెప్పిన మంచి మాటలు నీలో నెరవేరు దినములు వచ్చుచునువని చెప్పారు. ఆయా పరిస్థితుల్లో, ఆయా సమయాల్లో మీ మాట జరిగించు దేవుడవు. నీ బిడలైన వారందరి జీవితాలలో కలవరాలు, కన్నీళ్లు, పోరాటాలు, అనారోగ్యాలు, సమస్యల మధ్యలో మీ మాట నెరవేర్చి నీ బిడలను మీ సాక్షులుగా నిలిపి మీ నామాన్ని ఘనపరుచుకోమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్.